ఇది చూసారా పెసరపప్పు కొబ్బరికాయ కలిపిన కర్రీ అండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి అండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను శ్రీదేవిని. ఇదిగోండి ఇది పావు గ్లాసు, ఇదిగోండి ఇది పెసరపప్పు మూంగ్ దాల్. ఇది వచ్చి పావు గ్లాసులో పావు అంటే కొంచెం అరంత కన్నా కొంచెం తక్కువ తీసుకున్నానండి, అర గ్లాసు తీసుకున్నాను. ఈ పెసరపప్పును ఇగోండి కొబ్బరి కలిపి కర్రీ చేయాలనుకుంటున్నాను, ఆనియన్స్ వేసి. ఇప్పుడు వచ్చి ఇవ్వండి ఎసరు పెట్టాను ఈ మూకుల్లో. ఇవేమొచ్చి చాలామంది నానబెడతారండి, నానబెట్టి చేస్తారు, కానీ అలాగైతే అరగనట్టుగా ఉంటుంది. అందుకే ఇలా చేస్తున్నాను. ఇలా చేసి ఒక 2 పొంగులు పొంగేదాకా చేసిన తర్వాత ఇది వార్చేయాలండి జాలిగంటలో. ఇది ఉడికాక చూపిస్తాను మిగతా ప్రాసెస్. ఇవి 2 పొంగులు పొంగాక చెప్తానండి ఎలాగా పొలాయిట అన్నది. కొంచెం పలుకు మీద ఉంటప్పుడే వార్చేయాలి, మరి మెత్తగా అవ్వకూడదు. ఇవ్వండి ఇలా పొంగుతుంది కదా, ఈ పొంగు అన్నీ తీసేస్తుండాలి. ఒకసారి పొంగిందండి, మరొక 2 మినిట్స్ అయితే ఆపిస్తాను, చూపిస్తాను వడకట్టి. ఇవ్వండి ఇలా ఉడికింది, ఇలా చూసారా. ఇప్పుడు మళ్ళీ మనం కళాయి పెట్టి మూకుడు పెట్టి వేపుతాం కదండి, అంటే వేసాక కొంచెం వాటర్ వేసి మరొక 5 మినిట్స్ వడబెడతాము. ఇలాగైతే చాలు. ఇప్పుడు కళాయి పెట్టి చూపిస్తాను. ఇవ్వండి కళాయి పెట్టి ఆయిల్ వేస్తాను. ఇవ్వండి వెల్లుల్లి పచ్చిమిర్చి వేస్తాను. ముందు వెల్లుల్లి వేస్తాను. ఇవ్వండి పచ్చిమిర్చి. ఇవ్వండి తర్వాత ఉల్లిపాయ, పెద్దపాయ తీసుకోండి. ఉల్లిపాయ ఆనియన్ అనేది పెద్ద పాయ తీసుకొని ఇలాగ పొడవుగా కోసుకోవాలండి. తర్వాత ఇవ్వండి మినపగుళ్ళు, ఇవ్వండి జీలకర్ర, ఇవ్వండి కరివేపాకు వేస్తున్నాను. ఇవ్వండి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత పసుపు వేసేస్తానండి. ఇది వేగిన తర్వాత పెసరపప్పు వేసి కలపాలండి. ఉడికింది, ఇగోండి వేగిపోయింది. ఈ వడకట్టిన పెసరపప్పు వేసుకోవడం అండి. చూసారా ఇలాగా కలిపేసుకోవడం. జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేయండి, సరిపోద్ది. ఇది కొంచెం జస్ట్ ఇంకా ఉడకాలండి, 2 మినిట్స్. అప్పుడు లాస్ట్లో కొబ్బరి కూర వేసేసి ఆపేయమని. ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. ఇవ్వండి కొబ్బరి కూర వేసాను. ఇప్పుడు స్టవ్ ఆపేయమనండి బాగా కలిసి. పెసరపప్పు నానబెట్టి చేసుకోవచ్చు కానండి, ఇలాగే బాగుంటుంది, అలాగే బాగుంటుంది. అర్జెంటుగా మనకు చేయాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి పెసరపప్పు కొబ్బరి కలిపిన రెసిపీ రెడీ అయిపోయింది, పెసరపప్పు కర్రీ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.